Hey guys, welcome back to my channel. Today we are going to ఆత్రేయపురం. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఎక్కడి నుండి అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళని మనం ఒక చోట పిక్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళి అందరం కలిసి అయితే మనం ఆత్రేయపురం అయితే వెళ్తున్నాం. బోట్ రేసింగ్ అంటారు కదా, అది జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి. అండ్ వాడపల్లి టెంపుల్ ఉంది కదా, అన్నీ చూసుకుందాం అని చెప్పేసి లైక్ గోదావరి థింగ్స్ అన్నీ కవర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ చూపించాలి. మనకంత అనిపించదేమో కానీ వాళ్ళకి ఇంకా కిక్కేస్తుంది. మనమే గోదావరిలో ఉండి చాలా ఎక్స్ప్లోర్ చేయని చాలా ఉన్నాయి. అన్నీ ఈ పొంగల్లో అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. వీడియోస్ అన్నిటిలో మ్యాక్సిమం అన్నీ పోస్ట్ చేస్తా. వెళ్ళి నీట్గా టెంపుల్కి అయితే వెళ్దాం, బోట్ రేసింగ్కి అయితే వెళ్దాం, లల్లా లాక్స్ అన్నీ ఉంటాయి, అన్నీ చూద్దాం, కుండ బిర్యానీ తిందాం, అన్ని రుచులు చూపిద్దాం. ఓకే, ఇంకా అక్కడైతే కలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. గైస్, ఇది గోవా పరాపరా రోడ్ అంటారు కదా, సేమ్ అదే. ఇది అటు ఇటు కొబ్బరి చెట్లు, చెరువులు కూడా ఉంటాయి మిడిల్లో. ఇది గోవా వెళ్ళ అవసరం లేదు భయ్య, గోదావరి వస్తే చాలు, అన్ని కవర్ చేసేయచ్చు. కేరళ కవర్ చేసేయచ్చు, గోవా కవర్ చేసేయచ్చు. ఇటు ఉన్నాయి కదా, ఇవన్నీ చేపల చెరువులు. అంటే చేపల చెరువులు అనే కాదు, చేపల చెరువులు ప్లస్ రైలు చెరువులు కూడా ఉంటాయి. అది మనకి డిఫరెన్షియేట్ తెలీదు. దాని పక్కనే కొబ్బరి చెట్లు. ఈ పక్కన చూస్తారా, మీకు వీడియోలోనే చూస్తే ఎలా ఉంటే రియల్గా చూస్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఈసారి పక్కా విజిట్ చేయండి. ఈ సంక్రాంతి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ సంక్రాంతి అయితే కవర్ చేయండి వచ్చి. ఇదిగో పంపు సెట్, మన వాళ్ళు అయితే వచ్చేసారు. ఎఫ్టీ రోహిత్, హాయ్ జబ్రా, నమస్కారం. విత్ ఫిలిమ్స్ హర్ష. ఇది చూడు ఏ స్టైల్ చేసుకున్నాడు ఇక్కడ ఉండి. ఇదిగో మిస్టర్ సోలో, తరుణ్ భయ్య. ఇదిగో వీడు ఏమంటున్నాడు అంటే వాటర్ పట్టుకుని తెచ్చుకోరా అంటుంటే బ్లింకిట్ ఉండదా? ఎంత హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం రోహిత్ కన్నా ఎఫ్టీ రోహిత్ అంటే తెలుస్తుందిరా బాగా. విద్దు ఫిలిమ్స్ అంటే పేరులోనే పెట్టేసుకున్నాడు కదా. మీకు నేను ముందు వీడియోలో చెప్పాను కదా, లైక్ సమ్ చెక్స్ చేయాలి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నప్పుడు అన్నప్పుడు. అలా సేమ్ అయింది. మా ఫ్రెండ్స్ అయితే ఈ టైర్ అంట ఓ పెట్రోల్ బంకులు అని చెప్పేసి ఆగి పట్టించారంట. బట్ ఏమైంది, ఆడు పట్టడం మానేసి ఉన్న గాలి తీసేసాడంటాడు. వీళ్ళు మళ్ళీ స్టెఫ్నీ మార్చుకుని వీళ్ళంతా వీళ్ళు వచ్చారంట. అంత దారుణంగా ఉంటుంది. అదే ఫ్యామిలీతో అయితే ఎంత దారుణం. కుర్రోళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళే చేసుకుని వచ్చారు. మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయాం ఆత్రేయపురం. ఇదిగో మన విద్దు ఫిలిమ్స్. తరుణ్ భయ్య చూడు నీట్గా పడుకున్నాడు. వెంటనాడు పోయి అన్ని సైలెంట్. చూసావు మా పిల్లలు ఇద్దరు ఎలా కూర్చున్నారు, ఎఫ్టీ రోహిత్ ఒకరు కూర్చురు. ఇప్పుడైతే మనం పాలకొల్లు అయితే ఉన్నాం. ఇప్పుడు ఆత్రేయపురం అయితే వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ అల్లు బాయ్ ఊరు ఇది, అందుకోసం ట్రాఫిక్. అల్లర్జున్ వస్తాడా ఇక్కడికి? మొన్న వచ్చాడుగా. కెమెరా రోల్. హర్ష బాయ్, రాకేష్ బాయ్, రాకేష్ అన్న అని బ్లాగర్. ఎప్పుడు పడుకోవడం, కళ్ళు పూచాడు తెరిచాడు కూడా తెలుసు. అద్దాలు అద్దాలు. ఇప్పుడైతే మనం ఆత్రేయపురం స్టార్ట్ అయ్యాం కదా. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1.5 hours అయింది. రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి. మా వెనకాల బ్యాచ్ అందరూ మంచిగా పడుకున్నారు. గుర్రు కొడుతురు ఫ్రెండ్స్. అయ్యో మొక్కు గెలుగుతుండు. గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు అయితే వచ్చాం. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ అయితే లల్లా లాక్స్ ఉంటాయి.
ఏమో యాక్చువల్ గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అసలు ట్రాఫిక్ లేదు, ఇప్పుడు ఓవర్ ట్రాఫిక్ అయిపోయింది. ఈ ఇన్స్టాగ్రామ్ వల్లే సగం చెడిపోతుంది అసలు జనాలు. హాయ్ చెప్తుండ్రు, హాయ్ 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 హాయ్. గైస్ ఈ ఇన్స్టాగ్రామ్ హైప్ ఎలా ఉందంటే, నేను లాస్ట్ టైం వచ్చా, ఈగలు కూడా అంటే మేమే ఉన్నాం, జస్ట్ కారు కూడా పార్కింగ్ లేదు, అంత దారుణంగా ఉన్నారు జనాలు ఇక్కడైతే. ఓవర్ హైప్డ్ అంటారు కదా ఇదే. బట్ పోలీసులు చాలా హెల్ప్ చేస్తున్నారు, ట్రాఫిక్ అన్ని క్లియర్ చేస్తున్నారు. బట్ అయినా ఇక్కడ ఏం క్లియర్ అవ్వట్లే. త్రిపురం అసలు క్రౌడ్ ఎలా ఉన్నారు చూసారు అసలు. What's wrong and why you never said you felt that way? Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. శ్యామ్ గారు చేస్తున్న అమ్మాయి హే గైస్, మనం అయితే ఆత్రేయపురం అయితే వచ్చేసాం. మన వెనకాల బోట్ రేస్లు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఓవర్ క్రౌడ్ అయిపోయారు భయ్య. లాస్ట్ టైం అయితే ఎంత అయితే అసలు లేదు. ఈ ఇన్స్టాగ్రామ్ పుణ్యం అంటేనే అయిపోయారు. ఈ బ్యాగ్ తీసినోడు కూడా ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాడు. నేనేమో ఏదో పూతరేకలు తిన్నాక అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇంకా రౌండ్ ఉంది, చూద్దాం. దగ్గర నుంచి చూస్తున్నాం ఈసారి. రోహిత్ గడ్ డెడికేషన్ ఎలా ఉందంటే కింద కూర్చుని మరీ తీసేస్తున్నాడు గైస్. రోహిత్ ఎంత డెడికేషన్ ఏంటి, ఎలా ఎలా అసలు ఇంకా రావట్లేదా? ఇంకా రాలేదా? 100x పెట్టుకోరా, 105లో. మనకైతే 3 బోట్స్ అయితే వస్తున్నాయి. 3 బోట్స్లో 1, 2, 3 పొజిషన్. అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఒకటి ఉంది. అందుకే ఎలా పెట్టుకుని దిగుతాం. బాగా ఆత్రేయపురం పూతరేకులు. ఆత్రేయపురం పూతరేకులు. గైస్ ఇప్పుడైతే మనం బోడపల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ ఇదేమంటాడు అనుకుంటున్నారు, బ్లాగ్ కోసం కదా గుడికి వచ్చేపోయి అంటున్నాడు. అది ఎంత పాపని చెప్పండి. సబ్స్క్రైబ్. టెంపుల్ అయితే చాలా మారిపోయింది. మేము వచ్చినప్పుడు చిన్న టెంపుల్. టెంపుల్ ఎంత డెవలప్ అయిపోయిందో.
అంతే వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రసాదం ఫస్ట్ తినేసి వెళ్ళిపోదాం అంటున్నారు. ఎందుకన్నా వాళ్ళకి అంటున్నావు ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. సర్లే ఫోన్స్ నాట్ అలౌడ్ అంటారు ఇప్పుడు ఇక్కడ. మొత్తం ఇక్కడ మనకి డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఐ థింక్ ఎప్పటికో తెలీదు. యాక్చువల్గా టెంపుల్ అయితే క్లోజ్గా ఉంది. వీళ్ళందరూ వెయిటింగ్ 4 o'clock అయితే ఓపెన్ చేస్తారంట. అప్రాక్సిమేట్లీ 1 hour పడుతుంది అంటున్నారు. చూడాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం దర్శనంకి అయితే. నేను పెట్టే కదన్నా. గైస్ మనమైతే కోనసీమ వాడపల్లి టెంపుల్కి అయితే వచ్చాం. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ద మోస్ట్ ఫేమస్ టెంపుల్. ఏం ప్లేస్ వాడు ఒక మనకి ఇక్కడ అయితే పల్లెటూరు సెటప్ అయితే పెట్టారు. చాలా మంచి దర్శనం చేయించాడు. జరిగింది ఏమీ లేదు. అంటే మీ వాగుల్లో జరిగింది ఏమీ లేదు. ఎందుకే ఇక్కడ టైం లేదు మాకు. అందుకోసం మేము దర్శనం అయితే బయట నుంచి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాం. మా దేవుడు గుండెల్లో ఉంటాడు కదా సార్ చెప్పు. గుళ్ళో సంక్రాంతి వైపు అంతా సెట్ చేస్తున్నారు. అన్ని బొమ్మలు అన్నీ చూపించాక ఇంకా ఇంకా చాలా వస్తున్నాయి. బట్ దర్శనం అయితే అవ్వలేదు మాకు. ఎందుకంటే క్రౌడ్ ఉన్నారు. మాకు లేట్ అయిపోతుందని వచ్చేసాం. బయట నుంచి అయితే దండం పెట్టుకున్నాం. కానీ గుడి చాలా డెవలప్ అయిపోయింది అసలు. ఇవి చూడండి, ఇవన్నీ 7 వారాల వెంకటేశ్వర స్వామి.